హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈరోజు సెకండ్ సాటర్డే దోస్తులు, హాలిడే నా అందరికీ. ఈరోజు ఇంకా ఏంటంటే వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే దోస్తులు. అవికా వైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మనందరం ఒకరిపైన ఒకరం ప్రేమగా ఉందాం దోస్తులు. ఇలా కనీసం గుర్తు చేసుకోవడానికి ఏదో ఒక రోజు స్పెషల్గా ఉంటుంది కదా. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల సిరీస్లో పార్ట్ 17తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల సిరీస్లో పార్ట్ 17లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ప్లీజ్. మరి వీడియో నచ్చితే 1K లైక్స్ అయినా రావాలి కదా దోస్తులు. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అమ్మా, ఏంటి లక్ష్మి, ఇప్పుడు అరిసెలకు సకినాలకు పట్టించడే కదా బియ్యం? అవును, రాత్రి నానబెట్టలేదా? నానబెట్టినమ్మా. సకినాలు 20 కిలోలు, ఈ అరిసెలేమో 10 కిలోలు. 5 కిలోలు నల్ల బెల్లం, 5 కిలోలు ఎర్ర బెల్లం, గంతే కదా. నల్ల బెల్లం 5 కిలోలు ఉండేనా? అంటే కొందరు చూడడానికి ఇష్టపడరు, కానీ టేస్ట్ అవే కమ్మ ఉంటాయమ్మా. పెళ్ళికి పెట్టాలి కదా, నల్లగా ఉంటే ఏమన్నా అంటారేమో. 3 కిలోలు చాలే నల్ల బెల్లం, ఇంట్లో వాళ్ళు తినడానికి. సారికి మిగిలిందంతా ఎర్ర బెల్లంతో చేయండి. టిఫిన్లు అయినాయా? ఆ టిఫిన్లు ఇప్పుడే అయినాయమ్మా, అందరికి పెట్టినాం కూడా. మీరు ఇక శనివారం ఇవాళ తినారు కదా. రంగయ్యేడి అగో ఆడవాళ్ళతోట ముచ్చట పెడతాండు. బియ్యము అడగట్టి ఇంత ఆరబోయాలంటే చూడుండమ్మా ఎట్లా ఎత్తాండో. ఒకసారి బేరియండి, వస్తాడులే. 5 నిమిషాలు ముచ్చట పెడతాడు, అంతకన్నా ఎక్కువ ఏం పెట్టాడు కదా. ఉండని, రోజు పనులు చేసి అలసిపోతారు పాపం. అప్పుడప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే రిలాక్సింగ్గా ఉంటుంది. ఎంతసేపా ఇవి కొడతలేదు నొక్కడానికి బియ్యం లేపొస్తుందా? నన్ను రమ్మంటావా? నువ్వెందుకు తల్లి, నా అల్లుడు కూడా అత్త అన్నాడు. ఇంకిద్దరు ఎవరన్నా ఉంటే పిలిపించుకో లక్ష్మి. పెళ్ళి అయిపోయేదాకా చేయించుకుందాం, డబ్బులు ఇస్తాను. ఇవ్వాలి అవసరం లేదమ్మా, మా అల్లుడు ఒక్కడుంటే చాలు. అల్లుడు అంటే నీ బిడ్డ భర్తనా? అవునమ్మా. మరి నీ బిడ్డ రాదా? అల్లుడు వచ్చినావా? వచ్చిన అత్త. గీమనే మేడం మా అల్లుడు. ఏంటి నీ పేరు? నా పేరు రమేష్ అమ్మ. నీ భార్య రాలేదా? ఇక పిల్లల్ని తయారు చేసుడు, బడికి పంపించుడు, గదే పని ఉంటుంది దానికి. పొద్దుగాల శాతగా దానికి లేసుడు, ఇక మధ్యాహ్నం మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ బాక్స్ పెట్టేస్తుంది. ఇక తిరుగుతూనే ఉంటుంది, ఏ పని శాత కాదు ఇక దానికి. పోనీలే, పిల్లల్ని చూసుకుంటే అంతకన్నా ఏం కావాలి? పిల్లల్ని బాగా చూసుకోవాలి ఏ తల్లైనా. భర్త సంపాదిస్తున్నాడు కదా, ఇక మేం సంపాదించింది కూడా అంతా దానికే అమ్మా. ఒక్కగానొక్క బిడ్డ కదా మాకు. అవునా, కొడుకులు లేరా? ఇక మా అల్లుడే మా కొడుకు. రమేష్ విన్నావుగా, మా అల్లుడే మా కొడుకు అంటుంది లక్ష్మి. అవునమ్మా, ఎప్పుడు అదే మాట అంటుంది మా అత్త. మరి నువ్వు ఎలా చూసుకుంటావో చూసుకో, కన్న తల్లిదండ్రులలాగా చూసుకోవాలి. వాళ్ళు మీకోసం ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, తర్వాత వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. అలాగే అమ్మా. ఇక రెక్కలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలి పనులు. ఇక అట్టి కూర్చుంటే ఏమవుతుందమ్మా, రోగాలు వస్తాయి మీదికి. ఇక కష్టపడ్డాను రోజులు కష్టపడతాం. మనవడు మనవరాలు పిల్లలు మంచిగా చదువుకుంటే అదే ఎక్క నాకు. సెలవులు ఉన్నప్పుడు తీసుకుంటా రమేష్ భార్యని పిల్లల్ని, ఇక్కడ ఆడుకుంటారు, అప్పాలు తింటారు. అమ్మ మస్తు మంచిది. నీకు కూడా ఏమన్నా పని ఉంటే చూసి పెడతాడు, సార్కి చెప్తా. పని లేదా ఇప్పుడు నీకు? ఇగో మొన్నటిదాకా దుబాయ్ పోతా అని పైసలు కూడా పెట్టిండు, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిండు. ఇక పైసలు అటే ముట్టినాయి. మోసం చేసిండ్రో మా అన్న. దుబాయ్ లేదు, ఏం లేదు, సప్పులు లేదు. ఇక అయ్యో, గట్ల మోసపోతే ఎట్లా రమేష్? తెలుసుకోవాలి కదా మంచిగా. తెలిసినోడే మేడం, మా దోస్తే అందరి పైసలు తీసుకున్నాడు కూడా అయించిండు. అన్నీ ఎట్లన్నా పట్టాలి. పోనీలే, ఇక పోయినోడిని ఏం పడతావు కానీ మీ అత్తమ్మ వాళ్ళు సంపాదించిన పైసేనా మొత్తం? ఇక మేం సంపాదించిందే. ఇన్ని ఇవ్వమంటే ఇచ్చినాం. ఇక పిల్లగాడు దుబాయ్ పోతాడని, గట్ల పోతుందని అల్లునికి ఏం తెలుసు పాపం. పోనీ అని ఎందుకు అనుకుంటావు? ఎవరిదైనా కష్టమే. రమేష్, దుబాయ్కి అటు ఇటు వెళ్ళడం ఎందుకు? భార్యను విడిచిపెట్టి. పెళ్ళంటే భార్య, భర్త, పిల్లలు, ఒక కుటుంబం ఒకే దగ్గర ఉండాలి.
అంటే ఇది నా అభిప్రాయం. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు, ఇలా పిల్లలకు కూడా ఇబ్బందే కదా. తల్లి ప్రేమ, ఇటు తండ్రి ప్రేమ, ఇద్దరి ప్రేమతో పెరగాలి. ఇక్కడుండి కూడా డబ్బు సంపాదించవచ్చు. అర్థమైందమ్మా, మీరన్నది కూడా నిజమే. భార్య పిల్లలు అక్కడ లేనప్పుడు నేను అక్కడ ఉండేం లాభం? కుటుంబం ఇక్కడ, నేను అక్కడ. ఏమన్నా పని ఉంటే ఇప్పించండి అమ్మా, ఇక్కడనే ఉండిపోతా. మనకి చాలా పనులుంటాయి. పని వాళ్ళు కూడా ఎప్పుడూ అవసరం అవుతూనే ఉంటారు. నా కొడుకు చెప్పించి పెట్టిస్తానులే. ఇప్పుడైతే పెళ్లి పనులు మొత్తం చూసుకోవాలి, ఓకేనా? సూపర్ చేద్దామమ్మా మన అమ్మగారి పెళ్ళి. చూడండి, ఏ లోటు రానియా. నీ భార్య పేరేంటి? కలవద్దమ్మా, తీసుకొస్తా ఎప్పుడన్నా. తీసుకురా. పాలుడు, మనమన్నాక బియ్యం పట్టించుకొద్దాంపా. అగో మీ మామ ముచ్చటకు మూతి చాపిండు, ఈగెళ్తలేడు అగెళ్తలేడు. పా అమ్మ గంతే కదా గిన్నె పట్టించేటి. ఇప్పుడైతే అంతే, ఇంకేమైనా అవసరమైతే పంపిద్దాంలే మళ్ళీ. సరే అమ్మా. భలే ఉన్నారు, ఎన్ని వేల కోట్ల మంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క కుటుంబంలో అన్ని జీవితాలు, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అప్పుడప్పుడు చిన్ని చిన్ని సంతోషాలు. మనం అనుకుంటాం కానీ అసలు మనలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉంటారు. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు అందరికీ ఉంటాయి, ఒక్కరికే కాదు. అవన్నిటినీ ఒకలాగే చూడాలి, అప్పుడే మనిషి జీవించగలుగుతాడు. కానీ ఆత్మీయుల చావుని మాత్రం తట్టుకోలేము. దాని నుంచి బయటపడాలంటే చాలా టైం పడుతుంది, దాన్ని కూడా జయించాలి. చెల్లెమ్మ, మీనాక్షి పెళ్ళి మంచిగా జరిగేటట్టు చూడు తల్లి. నీ కూతుర్ని అక్కడి నుంచి ఆశీర్వదించు. అమ్మా, ఏంటి రంగయ్య? మా లక్ష్మి కనబడ్డదా అమ్మా నీకు? ఏడు చూసినా కనబడతలేదు. ఎవరితోటి ముచ్చట పెడుతున్నావు? రోడ్డు మీద పోయే పిల్లగాడమ్మా, రోజు పోతాడు చూస్తా నేను ఆకింగ్కి. ఓ వారం రోజుల నుంచి కనబడలేక ఇవాళ కనబడ్డాడు. అయ్యో ఏమైంది పిల్లగా, వారం రోజుల నుంచి కనబడతలేమంటే చెప్తాడు. ఏమైందట? వాళ్ళ నాన్ననట మబ్బుల 3 గంటలకు బాత్రూమ్ పోయిందట, అలానే పడిపోయిందట కళ్ళు తిరిగి. పోయి దవాఖానకు పట్టుకపోయిందట. ముక్కుల పైపులు, మూతుల పైపులు, ఇంజక్షన్లు ఎన్నో వేసిండట. ఆఖరికైతే మళ్ళా తలకు ఆపరేషన్ చేసిండట మెదడుకు. గట్ల అవుతుందా అమ్మ సడన్ గా వాళ్ళకన్నా? బీపీ ఎక్కువై పడిపోయి ఉంటాడు. బీపీ? అగో గట్ల బీపీ ఎక్కైతే కూడా పడిపోతారా? అందుకే ఎప్పుడు జాగ్రత్తగా మందులు వాడాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే తగ్గిపోయింది కదా అనుకుంటారు, అనుకొని వాడడం మానేస్తారు. కానీ అవి వాడితేనే తగ్గుతుందని వాళ్ళకి తెలీదు. మానేయంగానే ఇక పుట్టుక్కని వాడుతాండ్రేమో బాత్రూమ్లల్లా. గిట్ల అయిన వాళ్ళను 3-4 చూసినామ్మా. ఇక మళ్ళీ ఎప్పటి వాళ్ళు అవుడు కష్టం. చెప్పలేం రంగయ్య, మన చేతుల్లో ఉండదు కదా. కాతం ఇక మాట్లాడి ఇటు తిరిగేసరికి ఇక్కడ లేనే లేదు లక్ష్మి. సకినాలకి అరసలకి బియ్యం పట్టించుకురావడానికి పోయిండ్రు. లచ్చి బియ్యం దేవుక పోయినరా? ఓలని పిలుచుకున్నది. మీ అల్లుడట రమేషా, అతను వచ్చాడు. అల్లుడు వచ్చిండా? ఇక ఇంకేందమ్మా, ఇక అల్లుడు వచ్చిందంటే ఏనన్నా దేకది. ఓ వాళ్ళని పట్టుకొని తిరుగుతుంది, నా కొడుకు నా అల్లుడు అనుకుంటా. ఆ గొగ్గి అమ్మ అత్తంది, భలే ఉంటది. ఏంటి వదిన ఇటే వస్తున్నారా? అయ్యా, ఏమైంది వదిన అంతగా ఆయాసపడుతున్నారు? ఈ అమ్మ పేరు లడ్డమ్మ అయితే మంచిగుండు, లడ్డుకు లడ్డు ఉన్నది. ఓ నీ పేరేందో ఉండే రంగయ్య. ఈ రంగయ్య మంచిగున్నాడు అదినే, ఏది చేయమంటే అది చేసి పెడతాడు మంచిగా కమ్మగా. మీకేం కావాలనుకుంటే అది చేయించుకొని తినండి. రంగయ్య చేసి పెడుతున్నావు కదూ? ఓ మా చేత్తన్నమ్మ, గంటకోపాలు వచ్చి ఏమంటది, అది చేయమంటది, ఇది చేయమంటది, అన్ని వేసుడేనా, చేయకపోతే ఊకుంటుందా? మీ సారికి ఎత్తా పండ్లకెళ్ళి తీసి పారేస్తా అంటదమ్మా. మరెందుకు అలా చేస్తున్నారు? చెప్పగానే చేయట్లేదా? చేత్తన్నమ్మా మా చేత్తన్న, జోకులు జోకులు చేస్తాం మేము. చెయ్యమ్మా ఏం చేస్తావు చేసుకోపో అంట అప్పుడప్పుడు. అంటే అమ్మ గట్లా అంటది. నాకు కూడా తెలుసు నువ్వు జోకులు చేస్తావని, నేను కూడా గట్లే అంట జోకులు జోకులు. నేను పోతానమ్మా, గిన్నె కడుకోయేత్తా. వాళ్ళు వెళ్ళారు కదా రంగయ్య, మళ్ళీ నువ్వేం వెళ్తావులే. మన కార్లో డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళమన్నాను, మళ్ళీ అదే కార్లో వస్తారు. నీకు ప్లేస్ ఉంటుందో లేదో. అయితే అయితే అమ్మా, గీడుంటే ఆ గోగలు అడ్డమ్మా మళ్ళీ ఏదైనా ఒక వంట చెప్తుందని భయం అవుతుంది. ఏం చెప్పతీ ఇక,
మీ అమ్మకు బాగానే చెప్తాను. కిప్చో తింటే ఆకలి అయితే లడ్డూలు కూడా ఉన్నాయి కదా. ఇంతకీ గట్లా ఆగమాగం ఎందుకు ఉరుకొత్తానమ్మా? మాకు భయమే అయిపాడైతుంది. అడ్డమూలని ఉన్నారంటే కథమే ఇగాళ్ళు. నువ్వు అడ్డం ఎందుకుండా పడుతుంది మరి, పక్కకు జరుగు. చుక్కు రైలు వస్తే పక్కకు జరుగుడేనా ఇక? లేకపోతే గుద్దుకుంటా పోతావు కావచ్చు. పచ్చడి అవుతారు, రోడ్ రోలర్ కింద నలిగినట్టు నలుగుతారు. అంతా గొలిచ్చటాలు అయితే అందట అది ఏంటి గోలిచ్చటారు. గోలిచ్చేటారులట. వామ్మో మళ్ళేం గోలియమంటాందో. నువ్వు ఉండు రంగయ్య, గోలియమంటున్నావా వదిన? కాదు గోలిచ్చినవి తింటేనే వస్తుంది గొలిచ్చటారు. గోలిచ్చినది తింటే గోలిచ్చేటారులు వస్తుందా? గవేం సెటర్లు పాడేనాయి. చలికాలం అయ్యే పీకింది ఏందో సెటర్లు అంటది గీ అమ్మ. అర్థం కావట్లేదు వదినమ్మ. పోనీలే, వస్తే యాగ గోలిచ్చటాలు కరిగించుకోవడానికి వాకింగ్ చేస్తాన్నా. అంత దమ్మచ్చి పాడైతుంది వాకింగ్ చేస్తే. చెయ్యాలి, లేకపోతే మంచిది కాదు. అసలే లడ్డు లెక్కున్నావమ్మా. ఏమో నన్నే అంటావు లడ్డు గుడ్డని. మీ అమ్మ కూడా నా లెక్కనే ఉన్నది కదా, సేమ్ టు సేమ్ లడ్డుకు లడ్డు. మా అమ్మ నీ లెక్కనే ఉన్నది కానీ గట్ల నీ లెక్క ఏది పడితే అది తినది. మంచి తిండి తింటది. నూనె ఎక్క పోసుకోదు. నువ్వు అబ్బో వచ్చిన కానించి చూస్తానా నిన్ను. గోలిచ్చుడు సర్వపిండి అంటావు, బోండాలు అంటావు, బజ్జీలు అంటావు. గోలి అంది ఏమన్నా తింటావా నువ్వు? గట్ల గోలిచ్చిన దేవుడికే కదా నాకు గోలచెట్టలు వస్తుంది. గందికే ఆకింగ్ చేస్తాను. ఇక గిడేం పని ఉంటుంది, తింటానా ఆకింగ్ చేస్తాను. ఇంతకీ ఆ గొల్ల సెటర్ అంటే మంచిదా చెడ్డదా? ఆడదా మొగోడా మనిషా దయ్యమా? స్వప్న, కేఎఫ్సి తిన్నావా? తిన్నాను అత్తయ్య, కానీ చల్లారిపోయింది. కేఎఫ్సి ఎప్పుడు తింటివే? నాకు చెప్పనలేదు. మీ అత్తమ్మ తెప్పించిందా? అవును వదినమ్మ, మొన్నటి నుంచి అడుగుతుంది స్వప్న. ఈరోజు తెప్పించాను. నేను కూడా ఊకే కేఎఫ్సి అని కలవరిస్తానని చెప్పలేదా అన్న మీ అత్తకు? నేను కూడా బాగా కలవరిస్తాను. కేఎఫ్చో అంటాను నిద్రలో కూడా. ఈ కేఎఫ్ చేందో గొల్ల చెటర్ ఏందో నీకు తెలియదా కేఎఫ్చో? కేఎఫ్సి మమ్మీ, కేఎఫ్ చేయింది. గరే అవును స్వప్న, ఇందాకటి నుంచి మీ అమ్మ ఏదో అంటోంది. ఒకసారి అడుగు ఏంటో. గొల్ల సెటరా? ఏంది మమ్మీ? కాదు చెప్పనా, మొన్న నాది బలాడు టేస్ట్కి ఇచ్చిండు కదా. లడ్డు టేస్ట్కి ఇచ్చిండ్రా? బాలడ్డు టేస్ట్కి ఇచ్చుడేంది? అదేం లడ్డు? బాలడ్డు కాదు, బూందీ లడ్డు కాదు. గిడ చెయ్యికి ఇంజక్షన్ గుచ్చి ఒత్తుకుంటా తీస్తారు చూడు రగదాం. ఒత్తుకుంటా నింపుతారు సీసాలల్లా. గది బ్లడ్ టెస్ట్. గది బలాడు టేస్ట్ ఇచ్చినప్పుడు నాకేందో వచ్చగదనే చెప్పనా? కొలెస్ట్రాల్. గదే గొల్లెచ్చటారలా. కొలెస్ట్రాలా? ఓర్ని, నీకు కూడా తెలుసా రంగయ్య కొలెస్ట్రాల్ అంటే? అయ్యో మొన్ననే మా అల్లం తల్లి చచ్చిపోయింది. కొలెస్ట్రాల్ ఎక్కువ గుండెపోటు వచ్చిందట. ఈ రంగయ్యకు బాగా తెలుసా ఏందో అనుకున్నా నేను కూడా. కొలెస్ట్రాల్ అని మంచిగా నత్తలేదు అమ్మ. ఏమో అంటే మళ్ళీ ఒకసారను గొల్లెచ్చటారాలు. నీ గోలిచ్చటరలు పాడుగాను. మళ్ళా పిజ్జా కూడా క్యాన్సిల్ అవుతుంది. అసలే ప్రియాంక నన్ను తీసుకుపోతా అన్నది. పిజ్జా క్యాన్సిల్ అవుతుందా? నేను తెప్పిస్తాలేండి వదినమ్మ, ఆర్డర్ పెట్టి తెప్పిస్తా. అది వీసా అత్తమ్మ, వీసా క్యాన్సిల్ అవుతుంది అంటుంది. పిజ్జానా? మరి పిజ్జా అంటావు? పిజ్జా అంటే తెలీదా తినేది? నాకేడో తెలుసానే. పిజ్జా అంటే తెలియదు, బర్గర్ అంటే తెలియదు. ఓకేం తెలియదు అది. మమ్మీ, నీకు పిజ్జా బర్గర్ అంటే తెలియదా? అవే కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మనం ఎన్నిసార్లు తెప్పించుకొని తినలేం సురేష్ తోటి, అన్నయ్య తోటి. నాకు మా తెలుసు కానీ గట్లా అటకింగ్ చేస్తే అయ్యో తినలేవా అనేమ్మా అని మళ్ళీ పట్టుకొస్తుంది గట్లా. నేను జంక్ ఫుడ్ అస్సలు తినాలి. అవి ఎట్లుంటాయి? అవునా? అయితే అస్సలు తినకండి. జంక్ ఫుడ్ తినందే నయం వదిన, తింటే అలవాటు అయిపోతుంది. మంచిగా అయింది. తినలే అంటే మళ్ళీ తెప్పిస్తుంది అనుకున్నదమ్మా. ఇంకా కేప్చన్నా తినాలంటే తీరదో నాకు. దాందేముంది వదినమ్మ, ఆర్డర్ పెట్టిస్తానులేండి. పెట్టి ఉడుకుడుకు ఇది తినాలి. రాగానే చెప్పు నాకు. ఇది ఒక్కటి కూడా యాగే. నువ్వు ఒక్కనే తిన్నావు కదా, నాకు ఇయ్యలేవు కదా. ఒక్క ముక్క వాసన కూడా చూపించావు. మొత్తం నేనే తింటా కేప్చీలు.
అత్తయ్య సురేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా మీకు? ఆ, నీకు చెప్పలేదా వెళ్ళేటప్పుడు? లేదత్తయ్య, ఎక్కడికి వెళ్ళాడు? వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడా కనిపించట్లేదు. ఫోన్ చేయకపోయావా? ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అత్తయ్య. ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో, లేకపోతే తిడతాడు నన్ను. వాడు ప్రియాంక ఇద్దరు కలిసి రాణి దగ్గరికి వెళ్ళారు. రాణి దగ్గరకా? దాని రాని ముఖమంగడు పోతే మా రానేనా? మీరానే వదినమ్మా. నా కూతురు ప్రియాంక రాణిని చూడకుండా ఎలా ఉంటుంది? చూసొస్తానని వెళ్ళింది. అయ్యో, పోయిందా? చెప్తా పోయే ముందు. ఎందుకు, మీరు వెళ్దాం అనుకున్నారా ఏంటి? నేను ఎందుకు పోతానే? నేను పోతే నీకు గిడ బోరింగ్ కొడుతుంది. పోను, ఏడికి పోను. ఎంతసేపు ఉంటారట అత్తయ్య? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటారా? నువ్వు చేయొచ్చు కదా స్వప్న. నేను చెప్తే కరెక్ట్గా ఆన్సర్ ఇయ్యనియ్యాడు. నాకు ఒకటి అడగబుద్ధి అవుతుంది, అడగనియ్యాడు. అడిగితే తిడతాడు. ఏదున్నా నేను మీకే చెప్తాను అత్తయ్య. సురేష్తో ఏది చెప్పాను ఇలాంటి విషయాలు. అలాగే తల్లి. ఇంతకీ ఏంటా విషయం? ఇప్పుడైతే ఏం లేదత్తయ్య, తర్వాత చెప్తానులేండి. గా సురేష్ బాబుకు గీ అమ్మ అసలు సూటే కాలేదు. మంచిగా ప్రేమకమాని ఉండనే ఉండరు. ఎడ్డమంటే తెడ్డమన్నట్టు ఉంటారు. వీళ్ళకు పిల్లగాళ్ళు ఎట్లా పుడతారు? అక్క, ఏంట్రా? ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అక్క. పెళ్ళానికి భయపడే పిరికోడు నా తమ్ముడు. ఇప్పుడు పంచాయతీ పెట్టుకునే మూడ్ లేదక్క నాకు. నువ్వు కొట్టినప్పటి నుంచి అసలు తనని నేను కలవనే లేదు. హస్బెండ్ ఆఫ్ ద ఇయర్ విరా నువ్వు. ఎంత బాగా చూసుకుంటున్నావో నీ పెళ్ళాన్ని. అక్క, ఏంట్రా మరి? నువ్వు అంత భయపడతావని తెలిస్తే నేను అసలు ఏమనకపోయేదాన్ని తనని. మళ్ళీ నా ఫ్రెండ్ ఫోన్ చేసిండే. దేనికిరా? ఇదే హనీమూన్ టికెట్స్ కోసం. వాడితో పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది దీని మీద. ఏంటి టికెట్స్ బుక్ చేయడం పైన? ఆ, మనకు కావాల్సిన డేట్లు, సీట్లు, అక్కడ ఎంతమంది రాస్తున్నారు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏ సీజన్లో ఎక్కడ ఉంటే బాగుంటుంది, మొత్తం ప్లాన్ ఇస్తారు. బాగానే ఉంది అయితే. మనం వెళ్దాం మరో ఒకసారి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఆ, మమ్మీ డాడీని, మన నానమ్మ వస్తుందట, నానమ్మని కూడా తీసుకొని పో. అవునరా, నానమ్మ వస్తుందట. సీరియస్గా అడుగుతున్నారా? వెళ్దామా? ఏ బావా, నువ్వు ఇద్దరు కలిసి పోన్రి, నేను రాను. స్వప్న నువ్వు వెళ్ళొచ్చు కదరా. హాని అంత చిన్నది, దాన్ని పట్టుకొని వెళ్ళాలా? అయిపోయింది, నేను వెళ్ళను. కొంచెం పెద్దయ్యాక వెళ్ళొచ్చులేరా. చూస్తాను. ఎన్నో డ్రీమ్స్ ఉండే నాకు, మొత్తం వాటర్ ఫ్లాప్ చేసింది స్వప్న. తనని ఎందుకు అంటావురా? ప్రెగ్నెన్సీ మన చేతుల్లో ఉంటుందా? సరేనే, నువ్వైతే వెళ్ళినాక మీనాక్షిని అడుగు. వాడు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతున్నాడు. ఎత్తకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు. సరే, అడుగుతాను. ఏమని అడగాలో ఏంటో ఒకసారి బావతో మాట్లాడి అడుగుతాను. అన్నీ మంచిగా తెలుసుకో. సరే. ఇద్దరు అక్క తమ్ముళ్ళు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? సారీ నాగ్, నువ్వు పడుకున్నావు అందుకే చెప్పలేదు. లేపితే ఏమయ్యేది, నేను వచ్చేవాడినిగా. మళ్ళోసారి వెళ్దాంలే. అక్క, అదైతే అడిగి చెప్పే. సురేష్, స్వప్న వెతుకుతోంది నీకోసం. వామ్మో అక్క, నేను ఆఫీస్కి వెళ్తానే. ఏ పిచ్చారా నీకేమన్నా? నడు లోపలికి. ఒక పూట విడిచిపెట్టే నన్ను. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి అన్ని చెక్ చేసి వస్తా. నువ్వెవరి నుంచి తప్పించుకోవడానికి వెళ్తానంటున్నావు నాకు తెలుసు. సరే, నాకు ఫోన్ చేసి చెప్పు మ్యాటర్ కనుక్కొని. బాయ్ బాబా, బాయ్. అరే స్వప్న అడిగితే ఏమని చెప్పాలరా? ఏం చెప్తావే? ఆఫీస్కి పోయినా అని చెప్పు. సురేష్, నేను కూడా వస్తా ఆఫీస్కి అయితే. మీరుండండి, ఒక విషయం మీతో డిస్కస్ చేయాలి. అబ్బా, బయటికి వెళ్తానే అంటే అస్సలు వెళ్ళనివ్వట్లేదేంటి నువ్వు? మరి టైం కాని టైంలో ఎవరు పడుకోమన్నారు? ముగ్గురం కలిసి వెళ్ళే వాళ్ళం కదా. నువ్వు ఇక్కడికి వస్తే నన్ను పట్టించుకోవు కానీ. లోపలికి వెళ్దాం పదా, ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి. లోపలికి వెళ్దామా? ఎందుకు డియర్? ఛీ, నడు. ఏందే ఇంత సీక్రెట్గా మాట్లాడుతున్నావు? నాకే టెన్షన్ అవుతుంది. ఏం లేదండి, ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏందో చెప్పే. ఒక విషయం అని ఎన్నిసార్లు అంటావు? మీనాక్షి గురించా? అవును, మీనాక్షి గురించే. మీనాక్షి వాళ్ళ నాన్న గురించా? కాదండి, తన పర్సనల్ లైఫ్ గురించి. ఏంటి? సురేష్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. అతడు ఈ హనీమూన్ ప్యాకేజ్లో బ్రోకరేజ్ అంట. ఓకే, మనం వెళ్దామా? వెళ్దాం కానీ ముందు విను. మీనాక్షి వాళ్ళ కోసం ముందే బుక్ చేయాలి కదండి.
అవును, వాళ్ళతో మాట్లాడిస్తే సరిపోతుంది. అంటే వాళ్ళకు ఏ ప్లేస్కి వెళ్ళాలని ఇష్టం ఉంటే ఒక 3-4 ప్లేసులు సెలెక్ట్ చేస్తే ఏవి కరెక్టో మనం ఫైనలైజ్ చేయొచ్చు. ఈ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా, మనం ఇద్దామా? సురేష్ అడిగాడు ఆల్రెడీ. షెట్, నాకు ఇట్లాంటి ఐడియాలు రానే రావెందుకో. సరే కానీ పార్థని అడిగాడు సురేష్. ఏమన్నాడు? ప్లేస్ సెలెక్షన్లో మనని హెల్ప్ చేయమన్నాడా? బా కాదండి, నేను ఒక సెంటెన్స్ చెప్తే వెంటనే 10 సెంటెన్స్లు చెప్తున్నా. నేను చెప్పాలా వద్దా? చెప్పు చెప్పు, వింటా. మంచిగా విను ముందు, విన్నాక నాకు చెప్పు. ఉమ్, పార్థని అడిగితే ఇప్పుడు అలాంటివేమీ వద్దు బావా అన్నాడు. అంటే నేను ఉన్నాను అక్కడే. వాట్? ఇప్పుడేమొద్దా? ఇంకెప్పుడు వెళ్తాడు? పిల్లలు పుట్టి ముసలాడయ్యాక? నువ్వైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదు కానీ పార్థని అంటున్నావా? మన సంగతి వేరేనే. మన పెళ్ళికే మమ్మీ డాడీ ఒప్పుకోలేరు. ఆ టెన్షన్లోనే ఉండే మనం. అందుకే అంటున్నాను, ఎలాగో వెకేషన్కి వచ్చాం కదా, వెళ్దామా? చూద్దాం. మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అయితే మనకు వీలు కాదే. ఇదే మంచి టైం అనిపిస్తుంది. అలాగే చూద్దామండి. ముందు వీళ్ళ సంగతి చెప్పు. నన్ను మాట్లాడమంటావా పార్థుతోని? అంటే అతను ఏం చెప్పాడంటే మీనాక్షి చిన్నది కదా, ఎప్పుడే అవన్నీ ఎందుకు అన్నట్టు అన్నాడు. నేను ఇప్పుడు మొత్తం నా ఆఫీస్ వర్క్ పైనే ఫోకస్ చేస్తానన్నాడు. మీనాక్షికి ఇష్టమైనప్పుడే అంటున్నాడు. ఓహో, అలానా? అది కరెక్టే. మరి మీనాక్షి ఏమంది? అదే కదండి తెలీదు. మీనాక్షి కూడా నిజంగానే ఆ ఫీలింగ్ ఉందా, లేకపోతే పార్థు ఏమైనా తప్పించుకోవడానికి అలా మాట్లాడుతున్నాడా అని మా డౌట్. చి, మీ డౌట్లే ఏం డౌట్లే. ఏమో అండి, మన సేఫ్ సైడ్లో మనం ఉండాలి కదా. మరొకసారి వెళ్ళి మీ చెల్లినే అడుగు. అదే ఏం అడగాలండి, నాకేం అడగాలో అర్థం అవ్వట్లేదు. దాన్ని నేను ఎప్పుడు చిన్నపిల్లలానే చూశాను. ఇలాంటివి ఎలా డిస్కస్ చేయాలి? మెల్లిగా అడుగు. వాళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైందని అది ఇది అడిగి మెల్లగా పాయింట్లకు రా. చెప్తుందంటావా? ఎందుకు చెప్పదు? మరీ డైరెక్ట్గా అడగకు, ఇండైరెక్ట్గా అడుగు. మళ్ళీ ఇదోటి, అది తెలియకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇండైరెక్ట్గా అంటే ఏం అడగాలి? జస్ట్ అతను ఇలా ఉంటాడు నీతో, అలా అలా మాట్లాడి డైరెక్ట్ అడిగేసి హనీమూన్కి టికెట్స్ ఎక్కడికి బుక్ చేయమంటావే అని అడుగు, చెప్తుంది. టాపిక్ పార్థు మీదకి డైవర్ట్ చేస్తే ముందైతే నువ్వు వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కో. నీకు అర్థం అవ్వకపోతే తను ఏముందో నాకు చెప్పు. ఉమ్, ఆనే ఆ గబ్బిలమ్మ మన ఇంట్లోనే ఉన్నదంటే బానే, ఒకసారి లోపలికి పోయేద్దాం పానే, మొత్తం చూసేద్దాం ఉన్నదా మరి ఏడున్నది. ఈ కొంపలకు నేను రానే రాను, అడిగే పెట్టక మొన్న అడుగు పెడితే గింత పని చేపిత్తివి. భయపడి ఉచ్చరాలింది, నిద్రనే పట్టలే 3-4 రోజుల నుంచి. అట్లా అంటవేమే, నీ అక్కనుగా అదే నేను, మా నిల్లుగా అదే అది, పోదాంపా ఏం కాదు. ఇక కుత్తి గంగలో పోతే ఆడు మంచిగా నూనె తెచ్చిపోయమని చెప్పని చెప్పిండు. మంటలు అలా కాలిపోతుందని కూడా చెప్పే. నువ్వు నీకు అక్కుతి కాకపోతే నీళ్ళు పట్టుకొచ్చి పోతావా అందులో? నువ్వేమన్నా దేవత అనుకుంటున్నావా, దేవుని అనుకుంటున్నావా నీళ్ళల్లో దీపం ముట్టియ నీకి? అయ్యో, దేవతలు దేవుళ్ళ కూడా అవసరం లేదే. నేను గండ్ల చూసిన మాసోల అందులో అన్నీ దీపము అవే నీళ్ళ దీపాలు ఉన్నాయి. నీళ్ళు పోతే తెలుగుతున్నాయి, లైట్లు వస్తున్నాయి, గసొంటిదే కావచ్చు అనుకుంటి. నీకు అన్నీ బాగానే తెలుసు. గసంటి దానివి మరి అత్తర్ సాహెబ్ని ఎందుకు నమ్మినావు? ఇక నమ్మాల్సి వచ్చిందే, గబ్బిలం వచ్చింది కదా. నీళ్ళు పోయంగానే బుసుక్కని వాయే. కండ్లనే పడలేదు కానీ కంటికి, గానే ఉండే దీపంలా. ఏమో గవన్నీ చెప్పకు, నాకు భయమే మునుగుతుంది. గట్లా భయపడతా రేపిస్తుందానా? నీ లెక్క నేను భయపడితే ఈ సంసారాన్ని ఎట్లా ఇలా తీసుకద్దునో ఎట్టి ఇది కద్దునో. సంసారానికి గబ్బిలానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏం మాట్లాడతాను పిస పోస్ట్ పెద్దమ్మా. ఆగో, ఏం ధర అని గిట్కే వచ్చినావు? లాడులు కమ్మగున్నాయే. ఇచ్చిండా రాజు? ఇచ్చిండట దానికి, గోషదానికి. అది నాకు ఇచ్చింది ఓ 4 తిన్నానే నేను. నేను కూడా చెరు 4 పంపిన. ఉన్నాయా అని ఇంకా కమ్మ ఉన్నాయి? అయిపోయినాయి పెద్దమ్మ.
పల్లి రోజు తినుడే పల్లి బాబాయ్. గదేవతో కొత్త పని మనిషి వచ్చిందట కానీ అవును, ఇంతకుముందు బేబీ ఆంటీ వాళ్ళ ఇంట్లో వేసిందట. ఓర్ని గదా అనే గా కటింగ్ది బూటి ఆ, ఆమెనే. మీకు తెలుసా ఆమె? ఎందుకు తెలియదు, మత్తు చూసిన దాన్ని తిప్పుకుంటా తిప్పుకుంటా టింగు టింగు అని నడుతుంది. జరా ముసలి దాని లెక్క అయిందా గట్టనే ఉన్నదా? ఏమో, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నాకు తెలియదు, ఇంకా అవన్నీ గమనించలే. అవును పెద్దమ్మ, మీ ఇంట్లో ఏమైనా పూజలు చేపించిండ్రా? పూజలా? ఏం పూజలే? ఇక బూటి అన్నది పెద్దమ్మ, ఏందో పూజలు చేసినట్టు వినబడుతుంది వాళ్ళ ఇంట్లో అని. గబ్బిల మంత్రాలు గిట్ట కాదు కానీ అదే కావచ్చు. ఏ గవి టీవీలోనే. దీని ఇంట్లో టీవీ 24 గంటలు నడిపిస్తుంది. టీవీలు వినబడుతున్నాయి. అవును రాని, ఏదైనా పండుగ పూట ఏకాదశో ద్వాదశో గట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ ఒకటి పెడతాయి ఇక. అవునా? ఏంది గిట్ట వచ్చినావే బిడ్డ? తిన్నావా టిఫిన్? తిన్న పెద్దమ్మ. తిన్నరి ఊకే వాంతికి వేసుకుంటుంది. అయ్యో, పాలన్నీ బయటకు తీస్తుంది ఊకే. పెరుగు వెళ్తుంది ట్యాప్ కింద నోటకెళ్ళి, కుక్కులు కుక్కులు అయినట్టు పాలు. గట్లనే వస్తుంది. మరి ఏమైంది, అరుగుతలేదా ఏందని అడుగుదామని వచ్చిన పెద్దమ్మ. ఒకసారి దిష్టి కూడా దింపేద్దుదా? దిష్టి 3-4 మాటలు దింపేయాలి వారానికి. నేను మా తిప్పుతుంది. కోడిగుడ్డు ఉన్నారే? ఉన్నది. ఇన్ని బియ్యంలా ఒక కోడిగుడ్డు పెట్టి తిప్పి అటు 3 రోజులకే పెడతా. అట్లా పెడితే దిష్టి పోతుందా? ఇక పోతుంది అంటారు. దాని మీదకి లెవెల్ దాటితే అలాగ పోతుంది. అమ్మో. 3 మాటలు ఇటు 3 మాటలు అటు తిప్పాలి. గంతే ఇక. తిప్పినాక ఇంత ముఖం కడిగి బట్టలు మార్చితే అయిపోయాయి. ఏం కాదు. మరి డాక్టర్ దగ్గరకు ఒకసారి పట్టకపోతే ఏంది పిల్ల? ఈ నాటు వైద్యాలు గి తిప్పుడు దిష్టి దింపులు చేస్తే పోతుందా ఎక్కడన్నా? ఒకసారి చూద్దామని హాస్పిటల్కి పోతే ఇక బ్లడ్ టెస్ట్ అంటారు. చిన్న పిల్లలకు కూడా ఇంజక్షన్ గుచ్చుతున్నారు. నాకు భయం అవుతుంది. ఇక భయపడద్దు, ఇవాళ రేపు గట్లనే ఉంటానే రోగాలు. పాలు తాగిచ్చినాక భుజం మీద వేసుకో, గిట్లా గిట్లా నువ్వు చేతితోటి వీపులా. ఏమన్నా గ్యాస్ బీస్ ఉన్నా బయటకు వస్తుంది. బేవ తీసినాక వండబెట్టాలి ఎప్పుడైనా పాలు తాగిచ్చినాక. అవును గోశాంటి, డాక్టర్ కూడా గట్లనే చెప్పిండు. ఈ ఆగంలా టైం లేక పాలిచ్చుడు పన్నాక అట్లే వండబెట్టుడు అవుతుంది. భుజం మీద వేసుకుంటాను లేను. వేసుకోవాలి బిడ్డ, పాపం వాళ్ళకు కూడా మనసున పట్టదు కడుపులేమన్నా అయితే. పో మరి, నేను అత్త పో. తొందర్రా. ఏం కాదు, పోయే ఏమేం లేవా? పని దాన్ని పంపి ఒకసారి చూద్దాం. బాగా రోజులు అవుతుంది. సరే, పని అయినాకనే పంపి, అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు ఏం పని లేదు ఆంటీ, అయిపోయింది. ఇక్కడ పోసి పెద్దమ్మ గోష అంటే ఎవరు? మేమే గుర్తుపట్టినా పిల్ల? లేదు, గుర్తుపట్టలేదు. ఎవరు మీరు? అయ్యా మమ్మల్ని గుర్తుపట్టలేవా అనే? గీన్నే గా ఇంట్లో ఉంటాం. ఓ, రోజు వచ్చేటప్పుడు మీ ఇంట్లో మంత్రాలు వినిపిస్తున్నాయి. ఏంటవి? నీకు చెవులు లేనట్టే కనబడుతున్నాయి కానీ బాగానే పెద్దగా ఉన్నట్టున్నాయి. ఎంటికల కింద కనబడతలేవు. చాలా పెద్దగా ఉన్నాయి, అందుకే వినపడుతున్నాయి. ఇదేందే అచ్చంగా గబ్బిలాన్ని లెక్కనే మాట్లాడుతుంది. ఈ బొడ్డే తీసుకొచ్చింది ఏందే గబ్బిలాన్ని? ఏమో, అడుగు. నువ్వు ఏ రోజు వచ్చినావు ఈ ఊరికి? ఓ, నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద వచ్చిన. 10 ఏళ్ళ కింద వచ్చినావు? ఆహా, ఇంతకు మునుపు బేబీ ఇంట్లో పని చేసినావట నువ్వేనా? నేనే. మరెందుకు బంద్ చేసినావు గాడ? వాళ్ళే తీసేశారు. డబ్బులు ఎక్కువగా అడుగుతున్నానని తీసేశారు. మీ ఇష్టమని చెప్పాను. గది తెలుసు కానీ, ఇంతకీ మీ ఇంట్లో ఏం మంత్రాలు వేస్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడు వినిపించలేదట, రాని చెప్పింది. అంటే నేను వచ్చినప్పటి నుంచే వినిపిస్తున్నాయి. నా మీద ఏమన్నా మంత్రాలు వేస్తున్నారా? ఓ మాకేడ పని పాట లేదు. ఇక నువ్వు రాగానే నీ మీద మంత్రాలు ఎత్తాం. అందుకునుడు తినుడు పండుడు గివే మాకు. ఇక మంత్రాలు తంత్రాలు ఏమేసు. మరి ఎందుకు ఆ రోజు ఓం భీం బుష్ అని గబ్బిలమని ఏందో వినబడ్డాయి? మొగైన గొంతు కూడా వినబడ్డది. నీ మొగుడేడి? పిలు, అడుగుతాను. ఏమో మా ఊరికి వచ్చి మా మీదనే పెద్దరికం చేయబడుతుంది. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచే చేస్తున్నారు. అంటే నా మీదనే ఏదో చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తా. ఇచ్చావుతి. నువ్వు రాంగరంగా ఏం తీసుకొచ్చినావు చెప్పు.
రాంగ రాంగ తీసుకొచ్చడా? ఆవు, నువ్వు రాంగా ఏం తెచ్చినావు? మా ఇంటి మీద ఏం వేసినావు? నేనేం తేలే, మీ ఇంటి మీద ఏమేయలే, నా మొహం మీదనే వేసుకుంటా మేకప్. నేను నా మేకప్ ఎప్పుడు ఇద్దరం వస్తాము. మేకప్ వేసుకున్నాక బయటికి వెళ్తాను. నాతో మేకప్ ఉంటుంది, మేకప్తో నేను ఉంటాను. మేకప్ కాదు, ఏం తెచ్చినావు చేతుల? చేతులు ఏముంటుంది, హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. గా హ్యాండ్ బ్యాగులు ఏమున్నది? గబ్బిలాలు ఉన్నాయా? గబ్బిలాలు హ్యాండ్ బ్యాగ్ ఎందుకుంటాయి, చెట్టుకు వేలాడతాయి. మర్యాదగా చెప్పు, నీ హ్యాండ్ బ్యాగులు ఏమున్నాయి? ఏముంటుంది, నా మేకప్ సామాన్ ఉంది. దీనికి గబ్బిలానికి ఏం సంబంధం లేనట్టే కొడుతుంది కానీ. నాకు కూడా గట్లే కొడుతుంది అక్క. నీకు పక్షుల గురించి తెలుసా? పక్షులా? తెలుసు. దీనికన్నా మేకప్ గురించి క్వశ్చన్లు అడిగితే చెప్తా టక్క టక్క. మేకప్ గురించి అడగమంటావు? నీకు గబ్బిలం మేకప్ వేసుకోవచ్చా? చీ, గబ్బిల మేకప్ ఎవరు వేసుకుంటారు, అసహ్యంగా ఉంటుంది. ఒకవేళ వేసుకోమంటే వేసుకుంటావా? అస్సలు వేసుకోను. నాకు ఇష్టం లేని మేకప్ అస్సలకే వేయను. కావాలంటే తెల్లగా ఉన్న పక్షి పేరు చెప్పండి, తెల్లటి మేకప్ వేసుకుంటాను. బాగానే ఉన్నది నీకు. లాడులు తిన్నావా లేదా? తిన్నాను తిన్నాను, చాలా బాగున్నాయి. అవో నీ ఇగిలిచుడు పాడుగాను. గరా నీకు పని మనిషికి ఇవ్వకపోతే ఏమో లడ్డూలు, దానికి ఇచ్చే 4 లడ్డూలు మనకే ఇస్తాయిపో కదా 2 గట్ల కక్కుతి వాడి తిని తినే ఆ గబ్బిలాన్ని ఇంటికి రానిచ్చినావు. ఏమన్నా అంటే నా మీదకే నూకుతారు. కూసో పిల్ల, పని అయిందా? అయినట్టే. ఎంత ఇస్తారట మరి జీతం నీకు? నేను చెప్పాను, సీక్రెట్. అవో, ఇక నేను ఇవన్నీ ప్రశ్నలు అడిగినాను, ఏమనుకోకు. మంచిగా వచ్చి కూసో, గిడ ముచ్చట పెట్టి మాతోటి. ఎప్పుడు పని అయిపోతే అప్పుడు, సరేనా? అలాగే. ఖాళీగా ఉన్నప్పుడు బావతోటి మాట్లాడాలి కదా. అవు, పోయి మాట్లాడాలి. అయినా దానికి తగిన శాస్త్రే పడ్డది. ఎప్పుడో బొంబాయి అంటే కొడుతుంది కదా. ఇప్పుడు ప్రియాంక. నువ్వు కూడా ఊకోవద్దు మీనాక్షి, నిన్ను ఎన్ని మాటలు అంటది. నువ్వు కూడా ఎదురు తిరిగితేనే నీతోటి మంచిగా ఉంటుంది, లేకపోతే గిట్లనే ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. మూసుకొని కూసునే తట్టి వేయాలి మనం. ఏ సరితా, గట్లనికి చెప్తానవే పిల్లకు. ఆడబిడ్డతోటి అత్తమామతోటి మంచిగా ఉండాలని చెప్పాలి. గదే మరి ఆ స్వప్నకు పోయి చెప్పుపో, ఆడబిడ్డలతోటి మంచిగా ఉండని. పోయి గామకే చెప్తాగా నేను. ఈ మీనాక్షికి చెప్పమంటే చెప్తామన్నా. ఏం చెప్తావు? మీ అన్న భార్యతోటి మంచిగా ఉండనే? అవు, మనం ఇప్పుడు అనుకుంటలేమా అని, రాని వాళ్ళ అన్న భార్య మంచిగా ఉండదని. గట్లనే సురేష్ మంచిగా ఉంటాడు స్వప్నతోటి, గామెనే అర్థం చేసుకోదు ఈయనను. రానికి ఫోన్ చేసినావే? ఒకసారి అయిపోవే. దానికి చిన్నారికి కడుపున వస్తుందా మరి, ఏమైందో కక్కుతుందట. అయ్యో ఇంకా తగ్గలేదట్నా? ఏమో మళ్ళీ వేయలే నేను, ఒకసారి చేయిపో. చేస్తా. మీ అత్త ఏడుంది? అన్నయ్యని ఎత్తుకొని ఎక్కన కూర్చున్నది, గార్డెన్లో ఉంది కావచ్చు. పిల్లగాడు కుయ్యలేదు కాయలేదు. మా రాణి పిల్లనైతే కివ్వరు అనుకుంటే ఏడుతూనే ఉంటుంది 24 గంటలు. ఏ పాప మాది ఎక్కడ ఏడిచింది, నేను చూస్తే మన ఇంట్లో కుసుకు అంటది. ఎప్పుడు నిద్రపోదు మన పోదు. ఇప్పుడు అది సంతోషంగా ఉంది కదా రాణి, మంచిగానే నిద్రపోతుంది. అక్క సంతోషంగా ఉంటే బేబీ కూడా హ్యాపీగా నిద్రపోతుంది అక్క. అవును మరి, హ్యాపీగా ఉంటేనే మంచిగా పాలల్లో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. అమ్మో, అలా కూడా ఉంటుందా? ఏంతో మాట్లాడతారు ఈ పిల్లగాళ్ళు, నాకేం అర్థం కాదు. నువ్వైతే పోయి ఫోన్ చేయిపోవే దానికి. ఏమైందక్క అట్లా పంపించినావు? ఏం లేదు మిన్ను, నేను ఒకటి అడుగుదామని. దేని గురించి? ఏం లేదు, ఇక పెళ్ళైతే ఇక మీకు కూడా పిల్లలు అది ఇది అవుతుంది కదా. అయితే అంటే ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారా, లేకపోతే కొన్నేళ్ళు ఆగుతారా? నువ్వు చిన్నపిల్లవే కదా. అవునక్క, కనీసం డిగ్రీ అయినా అయిపోవాలి కదా పిల్లల్ని పెంచాలంటే. నాకైతే చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, పెంచమంటే ఇప్పుడు కూడా పెంచుతాను, అంత ఇష్టం నాకు. ఏమంటున్నాడు మరి బంటి? పెళ్ళైనాక వెంటనే అంటారా? మేము అసలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకోలేదక్క ఎప్పుడు. అవునా? నిన్ను ఎక్కడున్నావానే? అవునక్క, రా. ప్రియాంక, వెళ్ళొచ్చావా రాణి దగ్గరికి? వెళ్ళాను సరిత. ఎలా ఉంది రాణి, బాగుందా? చాలా చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నాకు రావాలనిపించలేదు కానీ రావాలి కదా. సేమ్ ఇలానే అడిగింది రానక్క కూడా, సరిత బాగుందా అని.
అవును ప్రియాంక, నువ్వు రానక్క రానక్క అంటావేంటి ఓకే. ఇగో మన మీనాక్షి మహిమ రానక్క రానక్క అని ఎప్పుడు నాకు ముచ్చట్లు చెప్పి చెప్పి నాకు అలాగే అలవాటు చేసింది. రానక్క నీకన్నా చిన్నది కదా? చిన్నదే. ఎన్నిసార్లు పేరు పెట్టి పిలుద్దామని అనుకున్నా గుర్తే ఉండదు. తన పేరే అలా అయిపోయింది నాకు, రానక్క అని. ఏం ముచ్చట్లు పెడుతున్నారు? కూర్చో ప్రియాంక. ఏం లేదు, చిన్నపిల్లలు అంటే మీనాక్షికి చాలా ఇష్టం. కన్నయ్యని చిన్నారిని ఎప్పుడు ఎత్తుకొనే ఉంటుంది, హనీని కూడా. దాని గురించే మాట్లాడుతున్నాం. ఇదే చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్లల గురించి మాట్లాడుతుందా? ఏమన్నది కూడా కరెక్టే, కానీ ఇప్పుడే వీళ్ళు కలిసి ఉంటారా? పిల్లల్ని కనుడు వీళ్ళకి ఇవన్నీ ఏం తెలుసు? ముందే ఎవరైనా చెప్తే మంచిగా ఉంటుంది. ఏం అడగాలి, ఎట్లా అడగాలి? అమ్మో, నేను ఇట్లా అడుగుతున్నాను ప్రియాంకకు తెలిస్తే ఏమనుకుంటుందో. ఈమెకి చెప్పద్దు. నేను ఒక హాఫ్ అన్ అవర్ నీతో మాట్లాడాలి. మాట్లాడు. హాఫ్ అన్ అవర్ ఏంటి, రోజంతా మాట్లాడు. ఎవరు వద్దన్నారు? పర్సనల్గా మాట్లాడాలి మిన్ను. మన రూమ్కి వెళ్దాం పదా. సరితక్క వెళ్ళు మిన్ను. ప్రియాంక పర్సనల్ అంటుంది కదా, వెళ్ళిరా. డోంట్ మైండ్ సరితక్క, ఇప్పుడే వస్తాం. చిన్న టాపిక్ గురించి దాంతో మాట్లాడాలి. పర్లేదు ప్రియాంక, వెళ్ళండి. ఏం టాపికే? పర్సనల్ అంటది, ఏమో అంటది. నన్ను ఏడిపించే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేరు కదా అన్నయ్య. నువ్వు ఏం లేదు, రావే. అబ్బా, వీళ్ళ ముగ్గురిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. సురేష్, ప్రియాంక, మీనాక్షి మా అక్కలు ఉన్నారు. ఎప్పుడు నాతో గిట్లుండనే ఉండరు. ఎప్పుడు ఏదో ఒకటి గొడవ, ఏదో ఒకటి ముచ్చట. మా అమ్మ చూడు, పోయి గిన్నె రోజులైంది, అసలు ఫోన్ కూడా చేస్తలేదు. ఇట్లాంటి వాళ్ళకి నాకెట్లా ఏ బుద్ధి అవుతుంది? ఏమన్నంటే ఫోన్ చేస్తలేదు అంటారు. చేసినప్పుడు ఏమో ఏమో మాట్లాడతారు, మనసున పట్టకుండా. ఎప్పుడు వస్తావే రాని? బోరు కొడుతుందే.